వేకువ జామున ఒక ఇంట్లో తల్లి కూతుళ్ళు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారిద్దరిని ఎవరో దారుణంగా అత్యాచారం చేసి ఆపై కిరాతకంగా చంపేశారు. విచిత్రం ఏంటంటే ఆ ఇంట్లో రాత్రిపూట ఇంత ఘోరం జరుగుతున్నా పక్కనే ఉన్న వారికి కనీసం ఒక్క చిన్న కేక కూడా వినిపించలేదు. అయితే క్రైమ్ సీన్లోని ఒక డ్రాయర్ లంగా క్లూలుగా మారాయి. దర్యాప్తు మొదలైనప్పుడు హంతకుడు ఎవరో తెలియక ఎటు వెళ్లాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు. చివరకు నిందితులను పట్టుకోవడానికి పోలీసులు అదిరిపోయే ఇన్వెస్టిగేషన్ చేశారు. అది కేరళ. ఆ రోజు 2007 డిసెంబర్ 3 వండి పెరియారులోని 57వ మైలు ప్రాంతమంతా మంచు దుప్పటి కప్పుకుని నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు సమయం సరిగ్గా ఉదయం 6 గంటలు. రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న ఒక యువతికి చిన్నారి ఏడుపు వినిపించింది. ఎవరో పిల్లాడు ఏడుస్తున్నాడని తిరిగి చూసిన ఆమెకు ఒక ఇంటి ముంగట భయంకరమైన దృశ్యం కనిపించింది. ఆ ఇంట్లో ఉండే చిన్న పిల్లాడు తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. నెమ్మదిగా పాక్కుంటూ మెయిన్ రోడ్డు వైపు వెళ్తున్నాడు. తెల్లవారుజామున అంత చిన్న పిల్లాడు ఒంటరిగా అలా పాక్కుంటూ రోడ్డుపైకి రావడం ఆమెకు డిఫరెంట్ గా అనిపించింది. వెంటనే పరుగెత్తుకెళ్లి ఆ పిల్లాడిని ఊళ్ళోకి తీసుకుంది. ఆ పిల్లాడు ఆ ఇంట్లో ఉండే నీను అనే అమ్మాయి యొక్క కొడుకు అని ఆమెకు బాగా తెలుసు. వెంటనే ఆమె ఆందోళనగా నీను నీను అని గట్టిగా పిలిచింది. కానీ ఇంటి లోపల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆ తర్వాత అదే ఇంట్లో ఉండే నీను తల్లి అయిన మోలిని పిలిచింది. మోలి అమ్మ, మీరు ఎక్కడున్నారు అని పదే పదే పిలిచినా లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కనీసం కిటికీలో నుంచి కూడా ఎవరు పలకలేదు. ఎందుకో ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఆ క్షణం ఆమెకు భయం వేసింది. అందువల్ల బయట నుంచే పిలిచి ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆ పిల్లాడిని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి చేరుకోగానే ఆమె తల్లి ఆశ్చర్యంగా, నీను బిడ్డను ఎందుకు పట్టుకొచ్చావు అని అడిగింది. అప్పుడు ఆ యువతి ఏం చెప్పిందంటే, నేను వచ్చేటప్పుడు ఆ పిల్లాడు ఇంటి ముంగట పాకుతో మెయిన్ రోడ్డు వైపు వస్తున్నాడు. ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడి తీసుకొచ్చాను అని చెప్పింది. మరి అక్కడ నేను మోలి ఎవరూ లేరా అని ఆమె తల్లి అడిగితే లేరని చెప్పింది. ఏంటి, వాళ్ళెవరూ లేకుండా ఈ పిల్లాడు మాత్రమే అక్కడ ఉండడం ఏంటి? ముందు అక్కడికి వెళ్దాం పదా అంది. వారిద్దరూ కలిసి నీను ఇంటికి బయలుదేరారు. తమతో పాటు పక్క ఇంట్లో ఉన్న మరో ఇద్దరిని తీసుకుని వెళ్లారు. వారు ఇంటికి చేరుకునేసరికి ఇంటి ముందున్న తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి. అవి లైట్గా తెరుచుకున్నాయి. ఆ తలుపు సందులోంచి ఆ పిల్లాడు బయటకు ఎలా వచ్చాడనేది ఎవరికీ అర్థం కాలేదు. బహుశా ఆ పిల్లాడు బయటకు వచ్చిన తర్వాత ఆ తలుపు మెల్లగా మూసుకుపోయి ఉండవచ్చు అనుకున్నారు. అప్పుడు వారు తలుపులను నెట్టి లోపలికి అడుగుపెట్టారు. లోపల అంతా నిశ్శబ్దంగా ఉంది. కొందరు మోలి అని, మరికొందరు నీను అని గట్టిగా పిలుస్తున్నారు. అడుగులో అడుగు వేస్తూ బెడ్రూమ్ వైపు కదిలారు. బెడ్రూమ్ లోని దృశ్యం చూసి వారి గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. పక్క పక్కనే ఉన్న 2 బెడ్లపై మోలి, నీను రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారి ఒంటిపై కనీసం బట్టలు కూడా లేవు. ఆ దృశ్యం చూసిన మహిళలు భయంతో గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరిగెత్తారు. ఈ సమాచారం క్షణాల్లోనే చుట్టుపక్కల ప్రాంతమంతా వ్యాపించింది. కాసేపట్లోనే ఎర్నాకులంలో ఉన్న మోలి కొడుకుకు సమాచారం అందింది. మరోవైపు తిరుపూర్లో ఉన్న నీను భర్తకు కూడా ఈ విషయం తెలియజేశారు. మోలి, నీను చనిపోయారనే వార్త తెలిసి వారు కన్నీరు మున్నీరయ్యారు. అదే సమయంలో ఈ హత్యల గురించి వండి పెరియార్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. కాసేపట్లోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఊరి జనం అంతా అక్కడ గుమికూడారు. లోపల మోలి, నీను ఏ స్థితిలో పడి ఉన్నారో బయట ఉన్నవారు కొత్తగా వచ్చే వారికి భయానకంగా వివరిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు మొదలవ్వక ముందే ఆ రక్తపాతం చూసిన వారంతా చాలా భయపడిపోయారు. ఆ గదిలో జరిగిన రాక్షస కాండ ఆ గ్రామాన్ని ఆ రోజే కాదు, కొన్నేళ్ల పాటు మరిచిపోలేని జ్ఞాపకంలా వెంటాడింది. పోలీసులు మెల్లగా ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టారు. ఆ గదిలోకి వెళ్ళగానే అక్కడున్న దృశ్యాన్ని చూసి పోలీసులు సైతం నిశ్చేష్టులయ్యారు. 25 ఏళ్ల లోపు వయసున్న యువతి నీను మరియు ఆమె తల్లి 48 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న మోలి, ఆ ఇద్దరి మృతదేహాలు నగ్నంగా ఉన్నాయి. వారు పడి ఉన్న తీరు చూస్తుంటే ఎంత క్రూరంగా అత్యాచారానికి గురయ్యారో చెప్పక్కర్లేదు.
ఆ రాక్షసులు వారి తలలపై తీవ్రంగా కొట్టి ఆ తర్వాత కత్తులతో నరికి ప్రాణాలు తీశారు. వారి ఛాతీ భాగంపై ఉన్న గాయాలు చూస్తుంటే ఆ మృగాల్లో ఎంతటి పైశాచిక ఆనందాన్ని పొంది ఉంటారో ఊహించుకోవడానికే ఒళ్ళు గగురు పొడుస్తుంది. చాలా దారుణంగా హింసిస్తూ అత్యాచారం చేసిన రాక్షసులు ఆ తర్వాత కాస్త కూడా కనికరం లేకుండా హత్య చేశారని పోలీసులకు అర్థమైపోయింది. వెంటనే పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాన్ని సంఘటన స్థలానికి రప్పించారు. ఫోరెన్సిక్ నిపుణులు చేరుకునేసరికి సమయం దాదాపు 12 గంటలైంది. అప్పటి వరకు పోలీసులు చుట్టుపక్కల ఉన్న వారందరినీ విచారించి ఆ రాత్రి ఏం జరిగిందో ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు ఆ రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగిందో, హంతకులు ఎవరనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆ హంతకులను ఎలాగైనా పట్టుకోవాలనే కసితో పోలీసులు ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. అప్పటికే నీను సోదరుడు ఎర్నాకుళం నుండి ఇంటికి చేరుకున్నాడు. ఇదే సమయంలో ఫోరెన్సిక్ బృందం గదిలో చాలా వేలిముద్రలు సేకరించింది. హంతకులు కూడా వేగంగా అక్కడి నుంచి పారిపోయారు. అందువల్లే ఆధారాలను చెరిపేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఫోరెన్సిక్ నిపుణులు నీను సోదరుడిని లోపలికి పిలిచి అక్కడున్న వస్తువులను పరిశీలించమని చెప్పారు. మోలి పడుకున్న మంచం కింద ఒక అండర్వేర్ పడి ఉండడం కనిపించింది. అది ఎవరిది అని వారు అడగ్గా అది ఆ ఇంట్లో ఎవరిది కాదని నీను సోదరుడు చెప్పాడు. ఆ సమాధానం వినగానే ఫోరెన్సిక్ బృందం వెంటనే అప్రమత్తమైంది. ఎంతో జాగ్రత్తగా ఆ అండర్వేర్ను ఒక కవర్లో పెట్టారు. దానిపై రక్తం అంటుకుని ఉండడంతో అది నేరం చేసిన వారిలో ఎవరో ఒకరిదని, హంతకులను పట్టుకోవడానికి అది కీలక ఆధారం అవుతుందని పోలీసులకు గట్టి నమ్మకం కలిగింది. ఫోరెన్సిక్ బృందం చాలా సూక్ష్మంగా ప్రతి అంగుళాన్ని పరిశీలిస్తూ ఆధారాలను సేకరించడం కొనసాగించింది. ఆ ఇద్దరు మహిళల మృతదేహాలపై ఉన్న గాయాలను బట్టి పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఇద్దరు మహిళలను ఒకరికంటే ఎక్కువ మంది పురుషులు అత్యాచారం చేశారని అర్థమైంది. బయట ఉన్న స్థానికులను పోలీసులు మళ్ళీ విచారించారు. నిన్న రాత్రి ఎవరైనా కొత్తవారు వచ్చారా, ఏవైనా అరుపులు శబ్దాలు వినిపించాయా అని అడిగారు. కానీ స్ట్రేంజర్స్ ఎవరూ అటువైపు రాలేదని, రాత్రిపూట ఎటువంటి శబ్దాలు వినబడలేదని స్థానికులు చెప్పారు. ఇంతకీ ఆ రాత్రి ఆ ఇంట్లో అసలు ఏం జరిగింది? 2 ప్రాణాలు అంత దారుణంగా బలైపోతుంటే పక్కనే ఉన్న వారికి కనీసం ఒక్క చిన్న అరుపు కూడా వినిపించలేదా? అసలు శబ్దం రాకుండా అంతటి ఘోరాన్ని ఆ రాక్షసులు ఎలా చేసి ఉంటారు? ఆ ఇంట్లో ఎవరూ లేరని ముందే పసిగట్టి పక్కా ప్రాంతం దాడి చేసిన ఆ హంతకులు ఎవరు? ఆ ఇద్దరు మహిళలను అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఈ చిక్కుముడిని విప్పడానికి పోలీసులు ఏమేం చేశారు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఇద్దరు మహిళలు ఒకే సమయంలో అత్యాచారానికి గురయ్యారు కాబట్టి కనీసం 2 వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొని ఉండాలి. ఇక్కడ ఆలోచించదగ్గ విషయం ఏంటంటే రాత్రిపూట అక్కడికి ఎవరూ రాలేదని, ఎటువంటి కదలికలు లేవని చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ఎవరో తెలిసిన వ్యక్తే ఈ పని చేశాడా, లేక ఎవరో ఊహించని కోణం ఇందులో దాగి ఉందా అని పోలీసులు దర్యాప్తును కొనసాగించారు. రాత్రిపూట అక్కడికి ఎవరూ రాలేదని తేలడంతో మరి పగలు మీకు తెలియని కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపించారా అని అడిగారు. అప్పుడు ఒక మహిళ ఏమందంటే, సార్, నేను తెలిసిన వ్యక్తి ఒకరిని మాత్రం నిన్న ఉదయం చూశాను. అతను రాజేంద్రన్ అని ఆమె చెప్పింది. రాజేంద్రనా? అతను ఎవరు అని పోలీసులు అడిగితే, అతను కొంచెం వింత వ్యక్తి, అందుకే నేను అతన్ని ఇంట్లోకి రానివ్వలేదని ఆమె చెప్పింది. ముందు రోజు ఉదయం 11 గంటల తర్వాత అతను నన్ను ఒక విషయం అడిగాడు. నా అల్లుడు జానీ ఎప్పుడు ఇంటికి వస్తాడని అడిగాడు. అతను పని ముగించుకుని కొద్దిసేపట్లోనే వస్తాడని చెప్పగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడని ఆ లేడీ చెప్పింది. కానీ అతను జానీ గురించి ఎందుకు అడిగాడో ఆమెకు అర్థం కాలేదు. ఈ విషయం పోలీసులకు ఒక చిన్న క్లూ లాగా మారింది. పోలీసులు విచారణను మరింత లోతుగా కొనసాగిస్తూ మరొక మహిళ వద్దకు వెళ్లారు. ఆమె కూడా పోలీసులకు ఒక కీలకమైన విషయాన్ని చెప్పింది. సార్, మా ఇంటికి కూడా రాజేంద్రన్ అనే వ్యక్తి ఉదయం 11:15 నుండి 11:30 మధ్యలో వచ్చాడు. మోలి నీను గురించి అడిగాడు. నీను భర్త ఎక్కడికి వెళ్ళాడని ఆరా తీశాడు. నీను భర్త తిరుపూర్లో ఉన్నాడని, ఆమె సోదరుడు ఎర్నాకుళంలో ఉన్నాడని అతనికి చెప్పానని ఆ మహిళ అంది.
ఇదంతా అతను ఎందుకు అడుగుతున్నాడని అప్పుడే నాకు అనుమానం కలిగింది. కానీ అతను అడిగిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను సమీపంలోని ఎరుమేలి క్వారీలో పనిచేస్తుంటాడు. అతను ఎప్పుడు పూటుగా తాగి మత్తులో ఉంటాడు. కానీ పనిచేసేటప్పుడు మాత్రం చాలా పద్ధతిగా ఉంటాడని ఆమె పోలీసులకు చెప్పింది. ఆ మహిళలు చెప్పిన మాటలను బట్టి రాజేంద్రన్ ఉదయం 11 నుండి 11:30 మధ్యలో 2 ఇళ్లలో ఎంక్వైరీ చేశాడని పోలీసులకు అర్థమైంది. అసలు అతను ఎందుకు ఆరా తీశాడో పోలీసులు ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రైమ్ సీన్లో ఆధారాలు సేకరించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తిరుపూరు నుండి నీను భర్త కూడా అక్కడికి చేరుకున్నాడు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం తరలిస్తుంటే నీను భర్త ఆమె సోదరుడు పెట్టిన రోదనలు చూసి అక్కడున్న వారి గుండెలు తరుక్కుపోయాయి. ఆ తర్వాత హంతకులు ఎవరనే దానిపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ మొదలుపెట్టారు. 2007 డిసెంబర్ 3వ తేదీ వేకువజామున 2 మహిళలు అత్యాచారానికి గురైన విషయం బయటకు తెలిసింది. కానీ 2వ తేదీ ఉదయమే ఎరుమేలి క్వారీలో పనిచేసే రాజేంద్రన్ అనే వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చాడనేది తప్ప వేరే వివరాలేవి పోలీసులకు అప్పటి వరకు దొరకలేదు. దాడి చేసిన వారు స్థానికులు కాకపోవచ్చు, లేదా బయట నుండి వచ్చిన వారు అయి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. ఒకవేళ బయట నుంచి వచ్చిన వారైతే వారు తప్పకుండా 57వ మైలు నుండే ఆ ప్రాంతానికి రావాలి. ఎందుకంటే బస్సులు అక్కడి నుండే రాకపోకలు సాగిస్తాయి. ఈ ఆలోచనతో పోలీసులు 57వ మైలుకు వెళ్లారు. అక్కడ అమల్ రాజ్ అనే వ్యక్తి టీ కొట్టు నడుపుతుంటాడు. అది ఆ ప్రాంతంలో చాలా ఫేమస్ టీ షాపు. మోలీ నేను ఇంటికి వెళ్లే దారిలో చాలా ఇళ్ళు ఉంటాయి. కాబట్టి అటువైపు వెళ్లే వారంతా ఆ టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగి వెళ్తుంటారు. అక్కడి నుండి వారి ఇళ్లకు చేరుకోవడానికి దాదాపు అరగంట సమయం పడుతుంది. వెంటనే పోలీసులు అమల్ రాజు టీ కొట్టుకు వెళ్లి 2వ తేదీన కొత్తవారు ఎవరైనా ఇటువైపు వచ్చారా అని అడిగారు. అప్పుడు అమల్ రాజ్ తన కళ్ళ ముందు జరిగిన దృశ్యాన్ని వివరించాడు. సార్, ఉదయం 10:30 నుండి 11 గంటల సమయంలో ఒక ఆటోలో 2 వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకడు రాజేంద్రన్, ఇంకొకడు అతని స్నేహితుడు జోమోన్. వారు ఇక్కడ కూర్చుని టీ తాగుతుండగా జోమోన్ భార్య వచ్చి మధ్యాహ్నం భోజనానికి రమ్మని పిలిచింది. ఆమె వెళ్ళిపోయాక జోమోన్ మరియు రాజేంద్రన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారని చెప్పాడు. అంతేకాదు అమల్ రాజ్ మరికొన్ని షాకింగ్ విషయాలు కూడా చెప్పాడు. సార్, రాత్రి 8 గంటల సమయంలో టీ కొట్టు వద్ద ఉన్న పెట్రోమాక్స్ వెలుతురులో నాకు ఒక దృశ్యం కనిపించింది. కల్వర్టు దగ్గర వారిద్దరు కూర్చోవడం కళ్ళారా చూశాను. వారు అక్కడ ఉండగానే బస్సు వచ్చింది. అప్పుడు బస్సులో నుండి మూలమ్మ అనే ఒక లేడీ దిగింది. నా షాపు దగ్గరకు వచ్చి టీ తాగింది. ఆ తర్వాత తన ఇంటికి నడుచుకుంటూ వెళ్ళింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే ఆ వెలుతురులో రాజేంద్రన్ మరియు జోమోన్ కూడా మూలమ్మ వెళ్ళిన దారిలోనే నడవడం నేను చూశాను. దాదాపు గంట తర్వాత మూలమ్మ భయంతో పరిగెత్తుకుంటూ మళ్ళీ టీ షాప్కు వచ్చింది. తన ఇంటి దగ్గర ఎవరో నడిచిన శబ్దం వినిపిస్తోందని, ఎవరో ఇంటిపై రాళ్లు విసిరారని భయపడుతూ నాకు చెప్పిందని అమల్ రాజు వివరిస్తుంటే పోలీసులు ఆశ్చర్యపోయారు. అమల్ రాజు చెప్పిన మాటలు విన్న పోలీసులు మూలమ్మను పిలిపించి ఆరా తీశారు. మూలమ్మ ఆ రాత్రి జరిగిన తన అనుభవాన్ని చెప్పింది. సార్, 2వ తేదీ రాత్రి బస్సు దిగి ఇంటికి వెళ్లే దారిలో నన్ను ఎవరో వెంబడిస్తున్నట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. అప్పుడు భయంతో పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకున్నాను. ఇంటికి వెళ్ళాక మరింత భయం వేసింది. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో బయట వరండాలో ఎవరో నడుస్తున్నట్లు శబ్దం వినిపించింది. ఎవరు అక్కడ అని 2-3 సార్లు అడిగినా ఎవరూ స్పందించలేదు. కానీ కొద్దిసేపటికే ఆమె ఇంటిపై రాళ్లు పడడం మొదలైంది. భయపడిపోయిన ఆమె కాసేపు నిశ్శబ్దంగా ఉండింది. వెనక వైపు తలుపు తెరిచి బయటకు వచ్చింది. చెట్ల మధ్య నుంచి ఎవరికీ కనిపించకుండా పరిగెత్తుతూ మెయిన్ రోడ్డుకు చేరుకుంది. టీ కొట్టు యజమాని అమల్ రాజుకు జరిగిన విషయం అంతా చెప్పింది. అతడు ఆమెను ఓదార్చి, నువ్వు భయపడకు, ఇక్కడే కాసేపు కూర్చో, కొద్దిసేపట్లో నీ భర్త వస్తాడు కదా, అప్పుడు అతనితో వెళ్ళవచ్చు అని అమల్ రాజు చెప్పడంతో ఆమె అక్కడే కూర్చుంది. కొద్దిసేపటికి అమల్ రాజు భార్య వచ్చి మూలమ్మను తమ ఇంటికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత భర్త వచ్చాక అతనితో కలిసి ఇంటికి వెళ్ళింది. ఇంతకీ నిన్ను ఎవరు ఫాలో అయ్యారు, వారేం మాట్లాడుకున్నారు, నీకు ఏదైనా గుర్తుందా అని పోలీసులు అడిగారు. సార్, వారి ముఖాలను నేను చూడలేదు, కానీ వారు మాట్లాడుకోవడం విన్నాను. ఆ గొంతులను గుర్తిస్తానని మూలమ్మ పోలీసులకు చెప్పింది. మొదట్లో అమల్ రాజు ఏం చెప్పాడంటే, ఉదయం 10:30 సమయంలో రాజేంద్రన్ మరియు జోమోన్ ఆటోలో వచ్చారు.
వారు టీ షాప్లో టీ తాగుతుండగా జోమోన్ భార్య వచ్చి మధ్యాహ్నం భోజనానికి రమ్మని పిలిచింది. ఆమె వెళ్ళాక జోమోన్ మరియు రాజేంద్రన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు చెప్పాడు. కానీ మోలీ, నేను నైబర్స్ చెప్పేదానికి అమల్ రాజు చెప్పేదానికి తేడా ఉందని పోలీసులు గమనించారు. ఉదయం 11:30 గంటల సమయంలో రాజేంద్రన్ అనేవాడు మోలీ ఇంటి దగ్గర కనిపించాడని స్థానికులు చెప్పారు. ఒకవేళ అమల్ రాజ్ చెప్పింది నిజమైతే రాజేంద్రన్, జోమోను విడిపోయి ఉండవచ్చు. జోమోన్ తన ఇంటికి వెళ్ళి ఉంటాడు. రాజేంద్రన్ మాత్రం మోలీ ఇంటి దగ్గర ఉన్న వారిని విచారించడానికి వెళ్ళి ఉంటాడని పోలీసులు అనుకున్నారు. అందువల్ల రాజేంద్రన్ గురించి తెలుసుకోవడానికి పోలీసులు ఎరిమేలిలోని క్వారీకి వెళ్ళారు. అతను సోమవారం నుండి శనివారం వరకు అక్కడే పనిచేశాడు. కానీ శనివారం సాయంత్రం కూలీ డబ్బులు తీసుకుని వెళ్ళిన అతను మళ్ళీ సోమవారం అంటే 3వ తేదీ ఉదయం వచ్చాడు. అప్పుడు అతని చేతులపై గాయాలు, గీరిన గుర్తులు ఉన్నాయి. ఏమైందని తోటి కూలీలు అడిగితే వచ్చే దారిలో పడిపోయాను అని చెప్పాడు. క్వారీ యజమాని అతనికి కొంత డబ్బు ఇచ్చి డాక్టర్కు చూపించుకోమని చెప్పాడు. అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ క్వారీకి వచ్చాడు. కానీ పని చేయలేదు. మరుసటి రోజు కూడా యజమాని కొంత డబ్బు ఇచ్చాడు. ఆ తర్వాత నుండి అతను క్వారీకి రానేలేదు. 5వ తేదీన పోలీసులు క్వారీకి వెళ్ళినప్పుడు యజమాని ఇదే విషయం చెప్పాడు. రాజేంద్రన్ అనేవాడు దొరికితే ఈ ఘటనతో సంబంధం ఉందో లేదో తెలుస్తుందని పోలీసులు భావించారు. అతని కోసం తీవ్రంగా వెతికారు. చివరకు ఇంటి దగ్గర రాజేంద్రన్ను పట్టుకున్నారు. మొదట అతన్ని మెడికల్ పరీక్షల కోసం తీసుకెళ్లారు. అప్పటికి రాత్రి 9:15 అయింది. పరీక్ష చేస్తున్న డాక్టర్ రాజేంద్రన్ గోళ్లలో రక్తం, చర్మం కణాలు ఉండడాన్ని గమనించి చాలా జాగ్రత్తగా వాటిని సేకరించారు. ఆ తర్వాత అతనిపై లైంగిక సామర్థ్య పరీక్ష కూడా చేశారు. ఇది అత్యాచార కేసు కావడంతో నేరస్తుల్లో రాజేంద్రన్ ఒకడై ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. స్థానికులు చెప్పిన దాని ప్రకారం రాజేంద్రన్ ఆ ఇంటి దగ్గర కనిపించిన 12 గంటల తర్వాత క్రైమ్ జరిగింది. ఉదయం 11 గంటల తర్వాత రాజేంద్రన్ను మోలీ ఇంటి దగ్గర ఎవరూ చూడలేదు. టీ కొట్టు యజమాని మాత్రమే అతన్ని రాత్రి 8 గంటల సమయంలో జోమోన్తో కలిసి ఉన్నట్లు చూశాడు. ఆ టీ కొట్టుకు మెయిన్ రోడ్డుకు 35 మీటర్ల దూరం ఉంటుంది. ఆ టీ కొట్టు యజమాని పెట్రోమాక్స్ వెలుతురులో కల్వర్టు పైన రాజేంద్రను, జోమోన్లను చూశానని చెప్పాడు. కానీ అంత దూరంలో ఉన్నవారిని ఆ వెలుతురులో చూడగలమా అని పోలీసులకు ఒక ప్రశ్న కలిగింది. ఒకవేళ పోలీసులు ఈ కేసులో దీన్ని ఆధారంగా చూపిస్తే కోర్టులో డిఫెన్స్ లాయర్లు దీన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. రాజేంద్రన్ను చూసినట్లు వేరే ఆధారం ఏదీ లేకపోవడంతో పోలీసులు మరో మహిళను విచారించారు. ఆమె కూడా 2వ తేదీ రాత్రి 8:30కు మూలమ్మ వచ్చిన అదే బస్సులో దిగింది. ఆమె తన ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక శబ్దం విని అటువైపు చూడగా 2 వ్యక్తులు కనిపించారు. అందులో ఒకరు పోలీసులు చూపిన ఫోటోలోని రాజేంద్రన్ అని ఆమె ఖచ్చితంగా చెప్పింది. చీకటిలో అతన్ని ఎలా గుర్తుపట్టావని అడిగితే అప్పుడు వెలుతురు బాగానే ఉందని, అతని ముఖం తనకు గుర్తుందని చెప్పుకొచ్చింది. రాజేంద్రన్ దొరికిన తర్వాత అతని స్నేహితుడు జోమోన్ కోసం పోలీసులు చాలా వెతికారు. కానీ అతను దొరకలేదు. రాజేంద్రన్ను అతని ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అతని భార్య ఉంది. రాజేంద్రన్ శనివారం రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చి భోజనం చేశాడని, ఆ తర్వాత ఇంట్లోనే పడుకున్నాడని ఆమె చెప్పింది. అతను బాగా మద్యం సేవిస్తాడు కాబట్టి ఇద్దరి మధ్య గొడవలు జరిగి బంధం చెడిపోయిందని, మేము వేరువేరుగా పడుకుంటామని ఆమె చెప్పింది. ఆదివారం ఉదయం రాజేంద్రన్ పింక్ కలర్ షర్టు, లుంగి వేసుకుని ఇంటి నుంచి వెళ్లడం చూశానని, ఆ తర్వాత అతన్ని చూడలేదని ఆమె చెప్పింది. అయితే పోలీసులు చేసిన సోదాల్లో ఆ బట్టలు దొరికాయి. ఇదే సమయంలో పోస్టుమార్టం నివేదికలు కూడా వచ్చాయి. ఆ మహిళలు ఎంత క్రూరంగా అత్యాచారానికి గురయ్యారో ఆ నివేదిక స్పష్టం చేసింది. 1 కంటే ఎక్కువ మంది పురుషులు వారిపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఇనుప రాళ్లతో తల పగలగొట్టి కత్తితో నరికి మోకాళ్లతో ఛాతీపై బలంగా తొక్కడం వల్ల పక్కటెముకలు విరిగిపోయాయని రిపోర్టులో ఉంది. రిపోర్టు చూసిన తర్వాత ఇది పక్కా షాడిస్టుల పని అని పోలీసులకు అర్థమైంది. ఈ క్రైమ్ను రాజేంద్రనే చేశాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు జోమోన్ కోసం గాలిస్తున్నారు. రాజేంద్రన్ తన నేరాన్ని అంగీకరించకపోయినా అతన్ని సంఘటన స్థలానికి తీసుకెళ్లి జోమోన్తో కలిసి ఎలా దాడి చేశాడో చేసి చూపించమని అన్నారు. ఆ దృశ్యాలను పోలీసులు వీడియో తీశారు. ఇంటి వెనక పార, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి హత్యకు ఉపయోగించిన ఆయుధాలైనా అని తేల్చడానికి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. బాధితుల బట్టలు, శరీరంలోని వీర్యం,
రాజేంద్రన్ గోలలో దొరికిన చర్మం, రక్తం నమూనాలను కూడా అక్కడికి పంపించారు. ఆ నివేదికలు వస్తేనే అసలు నిజం బయటపడుతుంది. ఈ కేసు వివరాలు పత్రికల ద్వారా ప్రజలకు తెలిసాయి. 2వ తేదీ రాత్రి 10 గంటలకు జోమోన్, రాజేంద్రన్ అనే ఇద్దరు మోలీ ఇంటి వెనక తలుపు తీసి లోపలికి వెళ్లారని, ఆ ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారని వార్తలు వచ్చాయి. వారు సాక్ష్యాలు ఉండకూడదని అక్కడే ఉన్న పారతో వారిని కొట్టి చంపారని, ఆ తర్వాత క్రూరంగా కత్తులతో నరికారని, చివరగా ఛాతీపై మోకాళ్లతో తొక్కారని కథనాలు బయటకు వచ్చాయి. అయితే ఆ గదిలో అప్పుడే నిద్రలేచిన నీను కొడుకు ఏడుస్తూ బయటకు వచ్చి ఉదయం పొరుగు వారికి కనిపించాడు. మరి పోలీసులు చెప్పిన ఈ స్టోరీ వాస్తవమో కాదో తెలియాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి నివేదిక రావాలి. దాని ద్వారానే అసలు ఏం జరిగిందనేది తెలుస్తుంది. అందువల్ల ఆ నివేదిక కోసం పోలీసులు ఆతృతగా వేచి చూశారు. కీలకమైన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసుల చేతికి అందింది. అది ఈ కేసు గమనాన్ని మార్చేసే ఒక పెద్ద మలుపుగా మారింది. ఆ రిపోర్టులో వెల్లడైన విషయాలు పోలీసులను విస్తుపోయేలా చేశాయి. మోలి పడుకున్న మంచం కింద దొరికిన ఆ అండర్వేర్ మీదున్న వెంట్రుకల డిఎన్ఏ నమూనాలు రాజేంద్రన్ డిఎన్ఏతో 100కు 100% సరిపోలాయి. అంటే ఆ అండర్వేర్ రాజేంద్రన్ దేనని, దానిపై ఉన్న వెంట్రుకలు కూడా అతనివేనని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. అంతేకాకుండా మోలీ, నీను శరీరాల్లో దొరికిన వీర్యం నమూనాలను డిఎన్ఏ పరీక్ష చేయగా అందులో ఒకటి ఖచ్చితంగా రాజేంద్రన్ దేనని తేలిపోయింది. అయితే రాజేంద్రన్ కాకుండా మరొకరి డిఎన్ఏ కూడా అక్కడ ఉండడంతో అది రాజేంద్రన్ స్నేహితుడు జోమోన్దే అయ్యుంటుందని పోలీసులు బలంగా నమ్మారు. కానీ ఆ అనుమానం నిజమని నిరూపితం కావాలంటే జోమోన్ డిఎన్ఏ నమూనా దొరకాలి. ఇక రాజేంద్రన్ గోళ్లలో దొరికిన చర్మం, రక్తం నమూనాలను పరీక్షించగా అవి మోలీ, నీనువేనని తేలింది. దీంతో నిందితుడి మెడకు ఉచ్చు మరింత బిగుసుకుపోయింది. మోలీ, నీను యొక్క రక్తం, చర్మం తన గోళ్లలోకి ఎలా వచ్చాయనే ప్రశ్నకు రాజేంద్రను సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. ఈ దర్యాప్తు జరుగుతుండగానే మరో ఆధారం దొరికింది. ఆ ఇంటికి ఏమాత్రం సంబంధం లేని ఒక మహిళకు చెందిన లంగా ఆ ఇంటి ముందు పడి ఉండింది. అసలు ఆ లంగా అక్కడికి ఎలా వచ్చింది, అది ఎవరిది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. దాని యజమానిని కనిపెడితే ఈ కేసులో ఏదైనా క్లూ దొరుకుతుందని భావించిన పోలీసులు ఎంతో మందిని విచారించి చివరకు ఆ మహిళను పట్టుకున్నారు. ఆమె చెప్పిన విషయాలు వింటే పోలీసులకే ఒళ్ళు జలధరించింది. ఆ రాత్రి రాజేంద్రన్, జోమోన్లు తన ఇంటి ముందు నుంచి వెళ్ళడం ఆమె కళ్ళారా చూసింది. వారు ఎంతటి ప్రమాదకరమైన వ్యక్తులో తెలిసి ఆమె భయంతో శబ్దం చేయకుండా ఇంట్లోనే దాక్కుంది. ఆ సమయంలోనే వారు ఆమె ఇంటి ముందు ఆరేసిన లంగాను తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అనుకున్నారు. అసలు వారు ఎందుకు ఆ లంగా తీసుకెళ్లారు, ఆ క్రూరమైన పనిలో దానిని ఎలా వాడారు అనే ప్రశ్నకు రాజేంద్రనే సమాధానం చెప్పాలి. క్రైమ్ సీన్లో దొరికిన ఆధారాలు, రాజేంద్రన్ శరీరంపై లభించిన ఆధారాలు, డిఎన్ఏ రిపోర్టులు అన్నీ పాజిటివ్ రావడంతో పోలీసులు ఈ కేసును సెషన్స్ కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసులో రాజేంద్రన్, జోమోన్ ఇద్దరు ప్రధాన నిందితులే. జోమోన్ అప్పటికీ ఇంకా పరారీలోనే ఉన్నాడు. కానీ రాజేంద్రన్ దొరికాడు కాబట్టి అతనిపై విచారణ మొదలు పెట్టాలని పోలీసులు కోర్టును కోరారు. సాధారణంగా ఇద్దరు నిందితులున్న కేసులో ఒక్కరే దొరికితే రెండో వ్యక్తి కోసం వెతికేలోపు మొదటి వ్యక్తికి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసులో ఆ తప్పు జరగకూడదని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఈ కేసును 2గా విభజించాలని, జోమోన్ కోసం వెతుకుతూనే రాజేంద్రన్ కేసును ముందుగా విచారించి ముగించాలని పోలీసులు చేసిన విన్నపాన్ని కోర్టు అంగీకరించింది. ఇడుక్కి జిల్లా చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణ కోర్టులో ఒక మహాయుద్ధంలా సాగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్ మధ్య హోరాహోరీగా వాదనలు జరిగాయి. ఈ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని, పోలీసులు కావాలనే అబద్ధపు కథలను సృష్టించి తనను ఇరికించారని రాజేంద్రను మొండిగా వాదించాడు. కానీ ప్రత్యక్ష సాక్షులు లేని ఈ కేసులో పోలీసులు వేసిన ఒక్కో అడుగు, సేకరించిన ప్రతి సాక్ష్యం ఒక బలమైన గొలుసులా నిందితుని మెడకు చుట్టుకున్నాయి. ప్రాసిక్యూషన్ చాలా శ్రమించి విడివిడిగా ఉన్న ఆధారాలన్నింటినీ కలిపి రాజేంద్రన్ను దోషిగా నిలబెట్టేలా ఒక పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఈ కేసులో ఎక్కువ భాగం మౌఖిక సాక్ష్యాలే కీలకంగా మారాయి. టీ కొట్టు యజమాని అమల్ రాజ్, భయంతో వణికిపోయిన మూలమ్మ, బస్సులో ప్రయాణించిన తోటి మహిళ,
చివరకు తన లంగాను కోల్పోయిన ఆ మహిళ అని వారు ఇచ్చిన వాంగ్మూలాలు కేసును మలుపు తిప్పాయి. కోర్టులో సాక్షులు తమ వాంగ్మూలం ఇస్తుంటే డిఫెన్స్ లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ పోలీసులు నేర్పించిన పాఠాలను వల్లివేస్తున్నారని వాదించారు. పోలీసులు చెబుతున్న ఆధారాలన్నీ కల్పితమని అన్నారు. కానీ అప్పుడు ప్రాసిక్యూషన్ దగ్గర ఒక ముఖ్యమైన అస్త్రం ఉండింది. అదేంటంటే బాధితుల శరీరాల్లో దొరికిన రాజేంద్రన్ DNA నమూనా. ఆ శాస్త్రీయ ఆధారంతో సెషన్స్ కోర్టు రాజేంద్రన్కు మరణశిక్ష విధించింది. మరణశిక్షతో పాటు అదనపు జైలు శిక్ష, 25,000 రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పు ఇచ్చే ముందు కోర్టు కారణాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు. ఇది ఊహించని ప్రమాదం కాదు, పక్కా ప్రణాళికతో జరిగిన కిరాతకం. 2 మహిళలను చంపాలనే లక్ష్యంతోనే రాజేంద్రన్, అతని సహచరుడు ఆ ఇంటికి వెళ్లారు. ఇంట్లో గాని చుట్టుపక్కల ఇళ్లల్లో గాని పురుషులు లేరని ముందుగానే నిర్ధారించుకుని లైంగికంగా వేధించడమే కాకుండా వారిని చాలా దారుణంగా చంపేశారు. వారు మద్యం మత్తులో మహిళలపై దాడులు చేయడంలో ఆరితేరిన కామాంధులని అందరికీ తెలుసు. అందుకే రాజేంద్రన్కు మరణశిక్ష తప్ప తక్కువ శిక్ష ఏదీ సరిపోదని సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఈ కేసు హైకోర్టుకు చేరింది. ఈ కేసును కూలంకషంగా విచారించి 2 విషయాలను హైకోర్టు స్పష్టం చేసింది. సంఘటన జరిగిన రోజున బాధితులపై అత్యాచారం చేయడంలో రాజేంద్రన్కు ఖచ్చితంగా పాత్ర ఉందని, దీనిపై ఎటువంటి సందేహం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. తిరువనంతపురం ఫోరెన్సిక్ ల్యాబ్ డిప్యూటీ డైరెక్టర్ కోర్టుకు వచ్చి DNA సాంకేతికత గురించి, రాజేంద్రన్ నమూనాలు ఎంత ఖచ్చితంగా సరిపోలాయో శాస్త్రీయంగా నిరూపించారు. అయితే హత్య కూడా రాజేంద్రనే చేశాడని 100కు 100% నిరూపించడంలో ప్రాసిక్యూషన్ కొంత ఇబ్బంది పడింది. నేరం జరిగినప్పుడు రాజేంద్రన్తో పాటు మరొకరు కూడా ఉన్నారు. కాబట్టి ఆ కత్తితో నరికింది రాజేంద్రనేనా లేక అతని సహచరుడా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. అందుకే కోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రాజేంద్రన్కు పడిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. రెండో నిందితుడైన జోమోన్ మొదట పరారీలో ఉన్నాడు. కానీ ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. 2025 జనవరి 9న కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పులో అతను హత్యలో నేరుగా పాల్గొన్నట్లు పరిస్థితుల ఆధారంగా నిరూపించే బలమైన ఆధారాలు లేవని పేర్కొంది. అందువల్ల అతనికి విధించిన మరణశిక్షను రద్దు చేసి నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. తల్లి కూతుళ్ళు ఒకే రోజు ఒకే ఇంట్లో పక్క పక్కనే అత్యాచారానికి గురై దారుణంగా చనిపోవడం అనేది మనం వినడానికి కూడా భయపడే ఒక అత్యంత భయంకరమైన అరుదైన విషాదం. మనిషి ఆలోచనలు ఏ స్థాయికి దిగజారితే ఇంతటి ఘోరానికి పాల్పడగలడు? చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి క్షణికావేశంలో కొట్లాటల వరకు వెళ్ళడం సాధారణ విషయం. కానీ ఈ రాజేంద్రన్ కేసులో జరిగింది అది కాదు. ఇది ఆవేశంలో చేసిన పని ఎంత మాత్రమూ కాదు. ఎంతో కాలంగా మనసులో ఉన్న వికృత వాంఛను తీర్చుకోవడానికి పక్కా ప్రణాళికతో చేసిన ఘాతకం ఇది. అతను ఆ ఇంటికి వెళ్ళింది కేవలం దోచుకోవడానికో మరెందుకో కాదు. మహిళలను చూస్తే అత్యాచారం చేయాలనేదే ఆ మృగం యొక్క లక్ష్యం. అంతటి వికృతమైన అత్యంత ప్రమాదకరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టే అతను సమాజంలో అడుగుపెట్టడానికి కూడా అర్హుడు కాదని, అతన్ని శాశ్వతంగా చీకటి గదుల్లోనే ఉంచాలని సెషన్స్ కోర్టు భావించింది. నిజానికి అలాంటి నేరస్తుడు బయట ఉంటే అది సమాజానికే ప్రమాదం. కానీ మరణశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గించినప్పటికీ అతను చేసిన ఆ నేరం యొక్క తీవ్రత మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఆ గాయాలు, ఆ కన్నీళ్లు, ఆ అభాగ్యురాల ఆవేదన కాలం గడిచినా చెదిరిపోని ఒక భయంకరమైన మచ్చలా మిగిలిపోయాయి. మనుషుల రూపంలో ఉండే ఇలాంటి రాక్షసుల మధ్య మనం ఎంత అభద్రతా భావంతో బతుకుతున్నామో ఈ కేసు మనకు ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉంటుంది. అపరిచితుల విషయంలో లేదా మన పర్సనల్ విషయాల గురించి ఇతరులు ఆరా తీస్తున్నప్పుడు మనం చూపించాల్సిన అప్రమత్తత ఎంత ముఖ్యమో ఈ కేసు ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.